మీరు అసలు ఎందుకని బయటకొచ్చారు ముఖ్యంగా చూసుకుంటే? మీకు కవిత గారికి ఎన్ని ఇయర్స్ అన్న? ఎన్ని ఇయర్స్ రిలేషన్ ఉంది? అంటే మీరు ఇంత పచ్చిగా మాట్లాడుతున్నారు గదా! ఆమె నమ్మిన వాళ్ళందరికి కూడా పట్టించుకుంటలేదని. మీరు అసలు ఎందుకని బయటకొచ్చారు? ఒకటే అక్కడొచ్చేసి మనకు పదవులు, బాధ్యతలు ఇస్తారు. హ్మ్. పదవులు, బాధ్యతలు ఇస్తేనే మనం ప్రజలలోకెళ్ళి మనం కమిటీలేస్తాం. అవును. ఎగ్జాంపుల్ నేను ఒక జిల్లా కన్వీనర్‌గా నన్నేసిర్రు. నేను జిల్లా కో కన్వీనర్‌ని ఎయాలి, నియోజకవర్గ కన్వీనర్‌లను నియోజకవర్గ కో కన్వీనర్‌ని ఎయాలి, మండల కన్వీనర్‌లను గ్రామ స్థాయి లోపల వేయాల్సొస్తది. వేయడానికి నాకు పదవి కావాలి. కానీ ఆ గ్రామ స్థాయిలో పనిచేసిన పిల్లగాడికి మరేమైనా సహాయం చేయండి అక్క అని తీసుకొచ్చి నేను చెప్తే కూడా మీరు వినిపించలేనటువంటి పరిస్థితి. ఈరోజు మీరు మంచిర్యాల పోయి మునీర్ అనే ఒక తెలంగాణ వాది మీరు పోయిండ్రు, ఆయన చనిపోయిండు. చనిపోయినందుకు పరామర్శించు అంటే ఒక బాధలో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించడం నేను తప్పంటలేను. మంచి పని చేసిర్రు. కానీ మీ దగ్గర పనిచేసి, మీ గురించి పనిచేసి, మీ సంస్థ ఎదగడానికి పనిచేసినటువంటి వెంగళన్న చనిపోతే ఎందుకు పోలేదు? ఎందుకు పరామర్శించలేదు? ఆయన చనిపోయేంత వరకు మీరేమన్నారు? ఏమన్నారు? నా ముందు అడిగిండు. అక్క నా పిల్లగాని చదువులకు కొంచెం ఇబ్బంది అవుతుంది అక్క అడిగిండు. మీరేం చెప్పారు? ఏం సమాధానం చెప్పారు? ఆయన బాధపడి కుమిలిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. హార్ట్ అటాక్తో చనిపోయాడు. భువనగిరి ప్రెసిడెంట్ కూడా చనిపోయాడు. మల్లేశ్వరి అని వికారాబాద్ ప్రెసిడెంట్ వాళ్ళ భర్త కూడా చాలా ఆపదలో ఉన్నాడక రండి అంటే కూడా ఆమె ఇప్పటికి కూడా నాకు మెసేజ్లు పెడతాం. అన్న నా గురించి చెప్పండి, నాకు మాట్లాడతా అని చెప్పి. ఎందుకు అంటే మీరు అక్కడికి పోయినరు, తెలంగాణ వాదం గురించి కొట్లాడినటువంటి పోయినరు, ఓకే బాగుంది. కానీ మీకు అతి దగ్గరగా మీ గురించి పనిచేసిన వాళ్ళని ఎంతమందిని పట్టించుకున్నారు? అంతేందుకు నేను స్టార్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కనీసం మీ కూతబెట్టి దూరంలో ఉన్నటువంటి హాస్పిటల్ 300 మీటర్లు, అంత కొడితే 500 మీటర్లు ఉంటుంది. అక్కడికి వచ్చి పరామర్శించలేని పరిస్థితి. ఇప్పుడు నేను ఏదైతే నా జిల్లాలో ఉన్నటువంటి నా కింద ఉన్నటువంటి కార్యకర్తలను మన ఆర్గనైజేషన్ గురించి పనిచేసిరు, వీళ్ళకు చిన్న సమస్యలు ఉన్నాయక్క మాట్లాడండి అని తీసుకొస్తే డోర్ బయట నిలబెట్టారు. ఎవరు? కవిత గారు. అవును, జాగృతి కోసం కష్టపడిన వాళ్ళని. అవును, నేను అదే అడుగుతున్నా కదా. ఇప్పుడు నా బాధ ఏంది మరి? ఎందుకు ఇంతమంది కొత్త నాయకులను తీసుకొచ్చి ఇప్పుడు శంకర్పల్లి ఫామ్ హౌస్ లో వీళ్ళే మా ఆత్మ, వీళ్ళే మా గెలుపు అని చెప్తా ఉన్నారు కదా. మరి ఇప్పుడు పాత మిగిలిన కార్యకర్తలు ఏమనుకోవాలి? మీతో ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు ఏమనుకోవాలి? వాళ్ళ జీవితాలు కూడా ఖరాబ్ అవుతాయి అనే ఉద్దేశంతోనే నేను చెప్తా ఉన్నా.